ప్రజల పక్షాన నిలబడ్డోళ్ళ పక్షాన మీరు నిలబడాలి. ఇవాళ వాళ్ళిద్దరూ వాళ్ళ పంతం, వాళ్ళ ప్రతాపం, వాళ్ళ పెట్టుబడి చూపిస్తారు. వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను దబాయించాలని చూస్తున్నారు. వాడు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, వాని బొక్కలేస్తా అంటాడు. ఇంకోటి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, వీని బొక్కలేస్తా అంటాడు. ప్రజలు వీళ్ళిద్దరికి అధికారం ఇచ్చింది ఒకరినొకటి బొక్కలేసుకోనిక నానే. మన ఊర్లో ఉన్న రోడ్ల మీద పడ్డ గుంతలు ఊడ్చడానికి వేసారు, మన ఎండిపోయిన భూములకు నీళ్ళు ఇవ్వడానికి వేసారు, మన చదువుకున్న పిల్లలకు నౌకరీ ఇవ్వడానికి చేసారు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను కాపాడడానికి చేసారు. ప్రభుత్వ దవాఖానలో నిన్నమన్ననే ఆడపిల్లలు చచ్చిపోయారు కుటుంబ నియంత్రణ పేరు మీద. ఓరిద్దరు ఈ మున్గోడోళ్ళే మర్రిగూడోళ్ళు అంటే హైదరాబాద్ ఉంటే చచ్చిపోయారు. నేను పోయి పలకరించి వచ్చిన. గా కుటుంబాలను బాగు చేయడానికి వేస్తే ఇవాళ కుటుంబాల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి అమ్ముకున్నోళ్ళు ఇవాళ వాళ్ళు వచ్చి మాట్లాడతారా? అట్లాంటి వాళ్ళకు మా సోదరులు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, సెప్టెంబర్ 17 నుంచి వజ్రోత్సవాల సంవత్సరం కాలం గ్రామము తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి పౌరుడిని, ప్రతి ఇంటిని తలిపి, ప్రతి గుండెను తట్టి సంవత్సర కాలం వజ్రోత్సవాలు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా కాంగ్రెస్ చేస్తుంది. ఆ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలి. దానికోసం పూర్తి స్థాయిలో కార్యక్రమాన్ని తొందరలోనే ప్రకటిస్తాం. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కేసీఆర్ ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టిందన్నారు. కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తున్నా, మీరు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయండి. సంవత్సరం మొత్తం వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలి. ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చీలిక తెచ్చి రాజకీయంగా ఈ రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బీజేపీని గోతి తీసి పాతి పెట్టే సందర్భం వచ్చింది. వాళ్ళు మనం హైదరాబాద్లో వరదలు వస్తే రాలే, మూసీలో కొట్టుకపోతే రాలే, గోదావరి వరదలు వచ్చి లక్షలాది ఎకరాల పంట నష్టపోతే రాలే, వేలాది పశువులు చచ్చిపోతే రాలే, వందలాది మనుషులు జలసమాధి అయితే రాలేదు. కానీ ఓట్ల కోసం మాత్రం ఇవాళ బీజేపీలు మళ్ళొస్తారు. సంక్రాంతి పండుగ ముందల గంగిరెద్దులో వచ్చినట్టు ఇవాళ టీఆర్ఎస్ ఓడు బీజేపీడు మోపైనరు. మన దగ్గరకు వస్తారు, మన రాష్ట్రానికి వస్తారు, మన రాష్ట్రాన్ని మత ప్రాతిపదికన చిచ్చు పెట్టాలి, చీల్చాలని కుట్ర జరుగుతుంది. గతంలో హైదరాబాద్ అంటేనే మత కల్లోలాలు, కానీ ఆనాటి మన ప్రభుత్వాలు మత కల్లోలను ఉక్కు పాదంతో అణిచేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు తెచ్చి ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కాలేజీలు, ఇండస్ట్రీస్ తీసుకొచ్చి లక్షలాది మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెట్టుబడిదారులకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించినందుకు హైదరాబాద్ ఒక మహానగరంగా అభివృద్ధి చెందింది. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఇవాళ హైదరాబాద్కు వచ్చినాయంటే అందులో 10 సంవత్సరాలు, ముఖ్యంగా 2004 నుంచి 2014 వరకు హోంమంత్రిగా పనిచేసి వివిధ శాఖలలో పనిచేసిన సోదరులు దామోదర్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులుగా అపారమైన తమ అనుభవాన్ని వినియోగించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ధనిక రాష్ట్రమైంది. ఇవాళ ధనిక రాష్ట్రాన్ని మనం చేస్తే దందాలు చేసి దోసుకున్నది టీఆర్ఎస్ వాడు ఎక్కువ దోసుకున్నాని గజ దొంగ ఇంకొకడు తెలంగాణలో చిచ్చు పెట్టాలని వస్తున్నాడు. అప్రమత్తంగా ఉండాలి. యువకులు ఆలోచన చేయాలి, తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలి, కమ్యూనిస్టులు ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేయాలి. ఈ మునుగోడు ఎన్నిక మీ ఎన్నిక కాదు, ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక దిక్సూచి అవుతుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు, ఒక్క ఓటుతోని ఇద్దరికి గుణపాఠం చెప్పడానికి ఉంది. 8 ఏళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకరు ప్రధానమంత్రి, ఒకరు ముఖ్యమంత్రి. నేను మా యువకులను అడుగుతున్నా, మునుగోడులో బీజేపీ పడిపోతే మోడీ నౌకరు ఊసిపోతుందా? ఊస్తాదే? ఏం ఉండదు కదా. ఈయన పోయినా ఉండదు, ఈయన గెలిచినా ఉండదు. అదేవిధంగా టీఆర్ఎస్ ఓడితే కూడా కేసీఆర్కి ఫరకు పడేది ఏం లేదు. ఆల్రెడీ 2 ఓడిపోయిండు, ఏమన్నా అయిందా? 3వ ఓడిపోతే ఏమవుతుంది? పోనీ ఆడ గెలిచిండ్రు ఎలగబెడతామన్నారు బీజేపీ వాళ్ళు. గెలిచిన కాడ ఏమన్నా ₹1 తెచ్చిరా? కావాలంటే మునుగోడోళ్ళకి బస్సులు పెడతా, దుబాక పోదామా, హుజూరాబాద్ పోదామా, యాడికి పోదామా పోదాం. ఒక ఆయన మీ ఊరు అల్లుడే కదా, మా అత్తగారు ఈ ఊరే, ఈడొచ్చి కుర్చేసుకొని కూర్చుంటాడు. అయ్యా నువ్వు కుర్చేసుకొని కూర్చుంటావు, తాటి చెట్టు కింద ఇంత కలుదాగి పండుకుంటావు, మాకేం బాధ లేదు. కానీ నీ నియోజకవర్గంలో నేను చుట్టానే, నేను అందుకే కష్టాల్లో ఉన్నారని వచ్చిన. నేను కూడా ఇక్కడ చుట్టానే, దగ్గరనే, పక్కనతో చుట్టాలే ఉన్న, మళ్ళీ చెప్తా దాంట్లో మళ్ళీ వచ్చేటప్పుడు. అయితే ఇవాళ వాళ్ళు ఎవ్వరు కూడా ఈ ప్రాంతానికి పనికిరారు. గెలిస్తే ఎవరు దొరకడు. ఇప్పుడు ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే గెలిస్తే జార్ఖండ్ పోతాడు బొగ్గు దవ్వుకోనికే. కొత్త ఆయన గెలితే ఇంకా ఆయన సంగతి తెలుసు. ఆయన ఉన్నప్పుడు ఏం చేసిండో
అధికారులను అప్తే చెప్తారు ఎవరికి టికెట్ ఇస్తారో ఆయన ఏమేం చేసేదో ఆ 5 ఏళ్ళు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మా మీడియా మిత్రులకు కూడా ఈ ఛార్జ్ షీట్ మీద ప్రత్యేకమైన మీరు ఆర్టికల్స్ రాయాలి. ఎందుకంటే ఈ 2 పార్టీల మీద ఈ ఛార్జ్ షీట్ను విడుదల చేయడానికే ఇక్కడ మేము ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో ఉండే రైతులను ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళని ఎట్లా ఆదుకుంటాము, మా భవిష్యత్ ప్రణాళిక ఏంది రైతులను అనేది వరంగల్ రైతు డిక్లరేషన్ తీసుకొచ్చినాం. ఇది కూడా గ్రామంలో వాళ్ళకి చెప్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కాంగ్రెస్ను కార్యకర్తలందరూ మన మునుగోడు మన కాంగ్రెస్ పేరు మీద ప్రతి తలుపు తట్టి వాళ్ళ ఇంటికి స్టిక్కర్ అతికిచ్చి వాళ్లకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను గుర్తు చేయాలి. ఫైనల్గా తెలంగాణ విముక్తిలో విమోచనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వాతంత్రం ఇచ్చిన పోరాటంలో నల్గొండ నాయకుల యొక్క పోరాట స్ఫూర్తిని గుర్తు చేయాలి. వజ్రోత్సవాలు జరిపే విధంగా మనందరం కలిసికట్టుగా పనిచేయాలని తెలియజేస్తూ, ఇంత ఓపికగా అన్నం తినకపోయినా మీకు మేము మంచినీళ్ళు ఇవ్వకపోయినా ఇంతమంది వందలాది మంది ప్రెస్ మీట్ అని వచ్చినాం. కానీ ఇది బహిరంగ సభలాగా మారిపోయింది. ఈ బహిరంగ సభలో ఇక మీరు అన్నం తినలేదు కాబట్టి ఇంత ఓపిక ఉన్నా మా స్రవంతమ్మను, మా కృష్ణను, మా కైలాష్ నేతను, లేకపోతే మా పల్లెరవి గారిని, మా సుధాకర్ అన్నను మీకు మాట్లాడించే అవకాశం రాలేదు. ఇంకా 100 రోజులు ఉంది అన్న మాట్లాడిండంట. ఎవరినైనా వేదిక, ఎందుకంటే ఉత్తమ్ సారు, జానారెడ్డి సార్ మాట్లాడిన మిగతా నాయకులు మాట్లాడిస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇవ్వలే. వాళ్ళు మా సొంతం వాళ్ళు. వాళ్ళందరినీ మీరందరూ మనమందరం కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ, ఇంత ఓపిక ఉన్న మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.